ప్రతి దాంట్లో చెడు అంటం, చెడు వింటం, చెడు చూడటమే సాక్షి పత్రికకి, సాక్షి ఛానల్కి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాటిగా మారింది. కాబట్టే ప్రజలు 151 స్థానాలు ఇచ్చిన స్థానంలోనే మధ్యలో ఉన్న 5ని తీసేసి అటు ఇటు 1 మిగిల్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి. ఎందుకంటే నీ ఆలోచన సరళి మారలేదని చెప్పి ఎన్నికల తర్వాత 3 రాజ్యసభ సభ్యులు పార్టీకి దూరమైనా మరింత మంది దూరం అవుతున్నా కూడా ఆయన వైఖరి మార్చుకోలేకపోవడం దురదృష్టకరం. ఆయనకి ఏమీ చేత కాదు. 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి గతంలో వరదలు వస్తే టెంట్లు వేపించి కింద కార్పెట్లు పరిపించి అక్కడికి వెళ్ళి మనం పిక్నిక్లు చూసాం తప్పితే ప్రజల కష్టాలు లేనాడు గమనించలా. అదే కోణంలో ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అదే చూస్తా. 74 సంవత్సరాల వయసులో 11 రోజుల పాటు నిర్విరామంగా 24 గంటలు పర్యవేక్షించి మాబోటి శాసనసభ్యులందరికీ స్ఫూర్తిగా నిలబడి వరద 30వ తారీఖు మొదలైతే 17వ తారీఖుకి అత్యంత వేగవంతంగా ప్రజలకి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వీటన్నిటిని వదిలేసి ఎంతసేపటికి చెడే చూద్దాం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడటం, వాళ్ళ పేపరు పత్రిక రకంగా రాయటం దురదృష్టం అని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా ఎక్కడన్నా ఒకళ్ళకో ఇద్దరికో 1% 1% పడలేదంటే గతంలో జరిగిన మ్యాపింగ్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సచివాలయాల ఏవైతే మ్యాపింగ్ పడిందో ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం మ్యాపింగ్ కొత్తగా చేయలేదు, మార్చలేదు. అదే ప్రకారం ఆ రోజు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ వరద ముప్పు ప్రాంతాల్లో 179 సచివాలయాల్లో వాళ్ళందరికీ సాయం అందించడం జరిగింది. కాబట్టి మిగిలిపోయిన వాళ్ళకు కూడా నిన్న డబ్బు పరిహారం అందించడం జరిగింది. ప్రతి దాంట్లో చెడు అంటం, చెడు వింటం, చెడు చూడటమే సాక్షి పత్రికకి, సాక్షి ఛానల్కి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాటిగా మారింది. కాబట్టే ప్రజలు 151 స్థానాలు ఇచ్చిన స్థానంలోనే మధ్యలో ఉన్న 5ని తీసేసి అటు ఇటు 1 మిగిల్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి. ఎందుకంటే నీ ఆలోచన సరళి మారలేదని చెప్పి ఎన్నికల తర్వాత 3 రాజ్యసభ సభ్యులు పార్టీకి దూరమైనా మరింత మంది దూరం అవుతున్నా కూడా ఆయన వైఖరి మార్చుకోలేకపోవడం దురదృష్టకరం. ఆయనకి ఏమీ చేత కాదు. 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి గతంలో వరదలు వస్తే టెంట్లు వేపించి కింద కార్పెట్లు పరిపించి అక్కడికి వెళ్ళి మనం పిక్నిక్లు చూసాం తప్పితే ప్రజల కష్టాలు లేనాడు గమనించలా. అదే కోణంలో ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అదే చూస్తా. 74 సంవత్సరాల వయసులో 11 రోజుల పాటు నిర్విరామంగా 24 గంటలు పర్యవేక్షించి మాబోటి శాసనసభ్యులందరికీ స్ఫూర్తిగా నిలబడి వరద 30వ తారీఖు మొదలైతే 17వ తారీఖుకి అత్యంత వేగవంతంగా ప్రజలకి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వీటన్నిటిని వదిలేసి ఎంతసేపటికి చెడే చూద్దాం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడటం, వాళ్ళ పేపరు పత్రిక రకంగా రాయటం దురదృష్టం అని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా ఎక్కడన్నా ఒకళ్ళకో ఇద్దరికో 1% 1% పడలేదంటే గతంలో జరిగిన మ్యాపింగ్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సచివాలయాల ఏవైతే మ్యాపింగ్ పడిందో ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం మ్యాపింగ్ కొత్తగా చేయలేదు, మార్చలేదు. అదే ప్రకారం ఆ రోజు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ వరద ముప్పు ప్రాంతాల్లో 179 సచివాలయాల్లో వాళ్ళందరికీ సాయం అందించడం జరిగింది. కాబట్టి మిగిలిపోయిన వాళ్ళకు కూడా నిన్న డబ్బు పరిహారం అందించడం జరిగింది.